బామర్ది ముందర చూడు బామర్ది ఏలబడి ఉంది. బామర్ది మంచిగా ఉన్నాయి. బామర్ది మంచిగా ఉన్నాయి బా, మంచిగా ఉన్నాయి. ఈ దిగ్గా తిన తీసుకురా ఈరోజు తయారు చేసిన కారం కూర వేసి ముద్ద కారం ఫ్రెండ్స్, చేతి కారం ఇది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మా యొక్క గిరిజన వంటకం అయితే మీకు ఒకటి చూపించబోతున్నాము. ఇది అడవిలో దొరికేటువంటి ఆకుకూరలు, కొన్ని కాయగూరలతోనే తయారు చేస్తారనమాట. అడ్డకాయలు ఇక్కడ ప్రధానంగా ఉండే కూరగాయ. ఈ సీజన్లో మనకు ఎక్కువ వస్తుంటాయి. ఇది కూడాను ఈ అడ్డకాయల పండుగ అంటే సంక్రాంతి మనం ఎట్లా జరుపుకుంటాం అలానే మా ట్రైబల్స్లోని ఈ అడ్డకాయల పండుగ అని చెప్పి అలానే పశువులకి భోజనం పెడతారు. అదంతా కూడాను కలిపి పండగ అయిన తర్వాత ఇదంతా తీసుకుంటారు అనమాట. మా ప్రాంతాల్లోని నిన్ననే పూర్తి అయిపోయింది పండగ అంతా కూడాను. మనల్ని చాలామంది అడుగుతారు, బ్రో వీడియో పెట్టండి పండగ ఏ విధంగా జరుపుకుంటారు అనేది. ఐ కార్డ్స్లో ఇస్తాను, అది ఒక 2-3 సార్లు కూడా చేసాము ఆ వీడియో, ఆ పండగ అంతా కూడాను. అందుకే మీకు అది చూపించలేకపోతున్నాం. మీకైతే ఈ వంట అంతా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు ఎప్పుడైనా ఇట్లాంటి వంటకం చూసుంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. 99 మందికి తెలిసే ఉండకపోవచ్చు, ఒకరికైతే తెలిసి ఉంటుంది అనుకుంటా. మా గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు అయితే ఈ వంటకం తినని వాళ్ళు అయితే ఉండరు, తినే ఉంటారు. ఎందుకంటే మా ట్రైబల్ ఏరియాస్లలోని ఇండ్లలోని ఈ సీజన్లో ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి అడవిలో నుంచి అవి ఉంటాయి అన్నమాట. అంటే ఈ కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకోవడానికి ముందుకెళ్ళాలి. ఇదంతా కొండ కాబట్టి, అడవి కాబట్టి అడవి లోపలే కాయలు అయితే ఉంటాయి. మీరు చూడండి అయితే కాదు, ఇదివరకు మీరు చూసినవే ఈ అడ్డకాయలన్నీ కూడాను విస్తరాకులకు ఉపయోగిస్తాం కదా, ఆకులు వచ్చేటువంటి కాయలు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఆ కాయలన్నీ కూడా తెంపుకుందాం. తెంపుకున్న తర్వాత మరలా 2-3 ఉన్నాయి, అవి కూడా మనం తీసుకొని ఒక మంచి ప్లేస్లో వెళ్ళి వంట తయారు చేద్దాం. పదండి బా. ఈరోజు వీళ్ళ ఆవిడ రాలేదురా. ఎవర్రా? అదే జానిగడ వాళ్ళ ఆవిడ కరలక్ష్మి. ఇదిగో ఇటు వచ్చినట్టున్నాడు కదా. ఆడొచ్చాడు, అది రాలేదు. ఓహో, ఇంట్లో పండగలు ఇంకా అవ్వలేదమ్మరా? పండగ అవుతున్నట్టుంది. ఉపవాసం మీద ఉండి పండగ చేస్తారు కదా ఈసారికి. మనల్ని కూడా ఉపవాసం ఉంటే పండగ చేస్తారు కదరా. ఇది ఉపవాసం అంటే పెద్దగా ఉపవాసం చేయరు మా వాళ్ళు. ఏం చేస్తారంటే మంచి డ్రింక్ చేస్తారు. మడ్డి కళ్ళు తయారు చేస్తారు వాళ్ళు, అవి తాగుతూ అలా ఉంటారు. బియ్యం కళ్ళు అని చెప్పి మనం చేసాం కదా, రైస్ వైన్. అవును, అది తాగి ఉంటారనమాట. అది పెద్ద ఉపవాసం కూడా కాదు. సాయంత్రంకి ఈ పండగ అవుతుంది. పండగ అయిన తర్వాత భోజనంతో ఈ ఏమంటారు ఉపవాసం ముగిస్తారు. ఉపవాసాన్ని ఇంకా ముగిస్తారు అనమాట, విరమించుకుంటారా. మా ప్రాంతాల్లోని పండగలు అంటే ప్రధానంగా ఉండాల్సింది మడ్డి కళ్ళు అంటారు. అంటే రైస్ వైన్ అనేది అది ఉండాల్సిందే. నెక్స్ట్ ఏదైనా ఉందంటే కనుక మాంస పదార్థం తప్పకుండా ఉండాల్సిందే. అది మటను, నాటుకోడి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. మన తెలుగు వారి యొక్క కల్చర్లోని నాన్ వెజ్ అనేది పండగలో సాధారణంగా ఉండదు. కానీ మా ట్రైబల్స్లో అయితే కనుక తప్పకుండా అది ఉండాల్సిందే. అది లేకపోతే అవ్వదు. అందుకే మా పండగలన్నింటిలోని నాన్ వెజ్ అనేది మీరు చూస్తారు. అది కథ. ఉన్నాయి లేదా రాజు? ఉన్నాయి బా. అది ముందుకున్నాయిరా. ఏట్రా బొడ్డెంగులు ఉన్నాయా? 2 ఉన్నాయి. నీకు తెలుసు కదా బా, మనకి సంక్రాంతి పండుగలోనే మనకి లాస్ట్లో మనకి బొడ్డెంగులు కలిపి తర్వాత పప్పనంతా కలిపి పెడతారు ఆవులకి. అవునవును, నిన్న జరిగింది కదా అదే. మీకు ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు. ఆ వీడియో చూడండి, మీకు కనిపిస్తున్న పైన వీడియో మీకు పూర్తిగా అర్థం అవుద్ది అనమాట. పండగ అంతా కూడా బామర్ది ముందర చూడు బామర్ది ఏలబడి ఉంది. అదేనా బాది? అదే బామర్ది. ఇటువైపు కూడాను చెట్లు అయితే ఉన్నాయి, కిందనంతా కూడాను ఉన్నాయి. కానీ ఇక్కడ లైట్గా తక్కువ వచ్చాయి బామర్ది, ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి. ఆ చెట్టు పైన మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ తీసుకుందాంలే, మనకు సరిపోతాయి కదా బా. సరిపోతాయి బామర్ది. మనకు ఈ కూరకి ఎక్కువ కూడా అవసరం లేదు. రోతబా ఇదిగో ఇక్కడ చిన్నవి ఉన్నాయి బామర్ది. చిన్నవి ఉన్నాయా? చూపిద్దాంలే. ఇదే కాయ అనమాట, దీన్ని అడ్డకాయలు అంటారు. ఈ అడ్డకాయలు తీసుకునేటప్పుడు కూడాను దీని యొక్క ఆకారము ఇదంతా చూసిన తర్వాత మా వాళ్ళు అయితే తీసుకుంటారు. చూసారా, మీకు కింద నుంచి చూస్తుంటే అర్థమవచ్చు. ఇక్కడ మధ్యలో గింజలు ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఆ గింజల్లో కనిపిస్తేనే తీసుకుంటారు. లేదంటే లోపల గింజలు ఉండవని చెప్పి మా వాళ్ళు అదొక అంచనా. ఇది తీసుకుందాం, తీసిన తర్వాత మీకు చూపిస్తాం లోపల గింజలు ఉన్నాయి లేదని. ఇది తెంపుతున్నాను. అమ్మ చాలా గట్టిగా ఉంటుంది. దీని తీగలు చాలా గట్టిగా ఉంటాయి. మా వాళ్ళు ఇంటిని వేసుకోవడానికి ఆ తాళ్ళు ఉపయోగిస్తారు కదా బా. వలుద్దాం ఒలిచే బా, చూపిద్దాం. చూసారా, చేత్తోనే మా బావ మొత్తం తీసేస్తున్నాడు. చిన్నర బావ పవర్ అనమాట, పవర్ హౌస్. బామర్ది మంచిగా ఉన్నాయి. బామర్ది మంచిగా ఉన్నాయి బా, మంచిగా ఉన్నాయి. ఈ దిగ్గా గింజలు ఇలా కనిపిస్తాయి. ఈ గింజలు కాల్చుకుని తింటే ఎలా ఉంటుంది బా? చేదుగా తీయగా టేస్ట్ మంచిగా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు, కానీ మాలాగా అలవాటు ఉంటే మాత్రం మంచిగా దీన్ని తీసుకుంటారు. పైగా ఇది మంచి మందుకు పనిచేస్తుంది కదా బా. కడుపు అనేది లోపల అల్సర్ లాంటి వాటికి బాగా పనిచేస్తుంది అని చెప్పి మా వాళ్ళు అంటారు. అందుకే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో దొరికేవి మా వాళ్ళు
చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇవన్నీ కూడాను ఇస్తురాకులకు వచ్చేటువంటి అంటే చెట్టుకు వచ్చేటువంటి కాయలే ఈ అడ్డకాయలు. ఇవి అడ్డగుంటేంచే పడ్డకాయలు అంటారా లేకపోతే నిలుగుంటేంచే పడ్డకాయలు అంటారా కూడా తెలియదు. బావ అయితే నేను పైకి వెళ్తాను. అదిగో తమ్ముడు కూడా అక్కడ చూపించు, అక్కడ కూడా కొన్ని తీసుకుంటున్నాడు. తమ్ముడు ఎక్కేసాడు. కింద పడదేసి తమ్ముడు. కిందకు ఉన్నాయి ఇదిగో. కిందకి ఉన్నాయి. అవునన్న అవి కిందకి ఉన్నాయి కదరా. ఇదిగో ఇవే తీసుకుందామే సరిపోతుంది మన కూరకి. చూడు ఇది నేల దగ్గర. అవునవును. సరే తీసుకుందాం. అది ఆ కింద కూడా ఉన్నాయి బా, అది అక్కడ చూడు కిందకు వచ్చినాయి కిందన. అయితే అవి కూడా తీసుకుందాం అక్కడ. అవి తీసుకుందాం. సరే ఇవి సురేష్ అన్న కూడా పైకి ఎక్కేసాడు. అదిగో పైన ఉన్నాడు. బామర్ది కొన్ని తీసుకోండి, మరీ ఎక్కొద్దులే, మన కూరకు సరిపోయి ఎంత సరిపోతుంది అంత మనం కొన్ని తినడానికి సరిపోతాయి. దీంతో కొడితే చచ్చిపోతారు కదా బా. చాలా గట్టిగా తగిలితే నీడ పడుతుందా? ఎండ తగులుతుంది, వైట్ గా కనిపిస్తుంది. ఫోకస్ అవట్లేదా? ఫోకస్ అవుతుంది. ఇదిగో లోపల ఈ పలుకు అనేది ఇలా ఉంటుంది. ఇది సీడ్ అనమాట. ఇది ఎండిపోయిన తర్వాత ఈ సీడ్ నుంచి మొక్క కూడా వస్తుంది. ఇదిగో బాగుంది బాగుంది చేదుగా బాగుంది బాగా. ఇప్పుడైతే మనము రెండో కూరగా అయితే తీసుకుందాము. ఇది ఇక్కడ చూడండి, మేమైతే శీతలకునేన్స్ అంటాము, తెలుగులో ఈతదుంప. ఇలాంటివి ఒక 5 తీసుకుంటే సరిపోతాయి కదా బా? సరిపోతుంది. ఇలా రెండు పక్కల నుంచి. ఇది సీజన్ కాదు ఇప్పుడు. అవును, ఆ సీజన్ టైంలోనే అంటే వర్షాలు పడే టైంలోనే తొలకరి వర్షాలు పడతాయి కదా. అవును, అప్పుడు తీసుకుంటే సూపర్గా ఉంటుంది, తియ్యగా ఉంటుంది. ఆ మువ్వ ఏదో ఒక మువ్వ. మేమైతే ఈత దుంపలు అంటాం, మీరు దాన్ని ఏమని పిలుస్తారో చెప్పండి. ఇది చూడండి, దుంప అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది. అలానే ఇక్కడిది కూడా బాగుంటుంది తినడానికి. ఇలాంటివి అయితే ఒక 5 తీసుకుంటే సరిపోతాయి. ఒకసారి అలా కింద కదమైన ఒకసారి ఈ కిందని చూడండి. ఇదిగో మువ్వ అయితే ఏ విధంగా ఉందో, అదే స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ ఉంటుంది అనమాట. చాలా ఈజీగా తెలుసుంటే మాత్రము, తెలియని వాళ్ళు అయితే చాలా కష్టపడతారు కదనా. తెలియని వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది, తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. మన కొద్దిగా ఈ కొండ ప్రాంతాల్లో దుంపలు అప్పుడప్పుడు తీసి అలవాటు కాబట్టి ఇంకా మనకు ఈజీగా తీస్తాం కదా. ఇక చూడండి దుంప అయితే ఏ విధంగా వచ్చిందో, మంచిగా ఉంది. చూసారా? చూడండి తిన ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఈ కూర కోసం అని చెప్పి మేమైతే ఇక్కడ చేతికారం అయితే తయారు చేస్తున్నాము. ఈ కూరకి చేతికారం అంటే చాలా బాగుంటుంది కదా. ఇదిగో చేతికారానికి వచ్చి మేమైతే ఇవి వాడుతున్నాం. చూడండి, ఇది వచ్చి పసుపు, ఎండుమిరపకాయలు. అలానే ఈ కూర తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ధనియాలు, తర్వాత వచ్చి వెల్లుల్లి అయితే ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క ఉల్లిపాయలు కూడా కలిపి నూరుతాం అనమాట. చూడండి ఈ విధంగా అనమాట. ఇది వచ్చి చేతిరాయి ఏమంటారు నాకు, పైరాయిని. మేమైతే బొద్దురాని అంటాం, తెలుగులో ఏమంటారు అనేది మాకు తెలియదు. సో బొద్దురు అంటాం అనమాట. ఇలా తయారు చేయడానికి మనకు అలవాటు ఉంటే ఒక 10 నిమిషాలు అయిపోద్ది కదా. అయిపోద్ది రాజు. ఈ చేతికారం ఇవి మండుతాయి. అవును, అలవాటు లేని వరకు మాత్రం ఈ చేతులు అంతా కూడా మీకు తెలిసింది. కారం అనేసరికి ఎలా మంటుంటుందండి. నీళ్ళు కొద్దిగా తీసుకురావాలన్నా? తీసుకురావాలి రాజు. తీసుకొస్తాను. బావి ముందర వెళ్తే ఒక కలం ఉంటుంది బా, అక్కడ బాగుంటుంది లొకేషన్ అంతా కూడాను. మన వాళ్ళు పశువులు తీసుకొచ్చినట్టున్నారు. పర్లేదు, మన వాళ్ళు ఏమన్నట్లేరా. కిందికి తీసుకొస్తున్నారా లేకపోతే పైకి తీసుకెళ్తారా? ఇంటికి తీసుకెళ్తున్నారు బా. అక్కడ గుడిసె కనిపిస్తుంది కదరా, అది పశువులు పాక లేకుంటే ఏంటరా అది? ఏమో తెలియదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం రా. ఈరోజు వంట అంతా అయ్యేసరికి చీకటి పడొచ్చేమో. ఈరోజు ఒక ఫ్రూట్స్ మళ్ళీ చేసాం, అవి చూసుకొని ఇంక ఇలా రావడానికి టైం అయింది. హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వీడియో చేయడానికి వెళ్తున్నాం. ఎందుకు నవ్వి బాగున్నారు గాయ్స్. ఇలా ఓకే పదండి ఫ్రెండ్స్. ఈ పక్కన ఒక ఊరైతే ఉంది, డక్కపురము, దొన్నుమూరి, పడకదవడ. ఆ ఊరికి సంబంధించింది. ఇదిగో తాతగారు ముందర ఉన్నారు. రావా, ఇది ఘాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏదైనా చేద్దామంటే మా ప్రాంతాల్లో అన్నీ ఇలానే ఉంటాయి, ఘాటిగా ఉంటాయి అన్నమాట. ఘాట్ ఏరియా. తాత బోల్సే ऊपर से बारे सी की ते रंद खाई बके ఇది ఇదేంటి? కుడియా గుడిసా? గాయ మండ్ర బటకి గాయ మండ్ర బటం నావు అంటే పశువులు ఉండే పశువులు పాక అంటున్నారు. అవును, ఇది గురు పేడ కూడా ఉంది నిజంగా. తిందమ్మా కింద పక్క తిందమ్మా పిడికలు. ఇదంతా కూడా పశువులు పాక గడ్డితో నేసుకున్నారు పైన. ఈ అడవి అంతా కూడా ఆ గడ్డితోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ గడ్డిని వీళ్ళు తీసుకొచ్చి ఇలా పరిచారు పైన. నా మొదటిసారి ఇంత పెద్ద ఏటి నేరేడు చెట్టు చూడ్డమా. ఇది నేరేడు చెట్టా? నేరేడు చెట్టు. ఓడియా అమ్మ, చాలా పెద్ద చెట్టు. మీకు చిన్న చెట్లా కనిపించిన పెద్ద చెట్టే. ఓడియా అమ్మ బంటి, ఇదేంద్రా ఇంత పెద్దది ఉంది. చూడదిగో మా వాళ్ళేమో నిల్చొని. పదండి బా వెళ్దాం. ఈ చెట్టు గురించి రక్త పింజర్ రోయ్, ముళ్ళున్నాయి రోయ్, గుచ్చేస్తుంది రోయ్. ఏం చెట్టు ఇది? పాల చెట్టు. పాలదొండ? పాలదొండ కాదు, పాలదొండ అంటాడు. ముళ్ళు ఎక్కువ ఉంటాయి, కొమ్మలు తక్కువ, ముళ్ళు ఎక్కువ. నీకు తెలుసా? రక్త పింజరి ఇది.
గగరాకు ఉంటాయి కదా తడకలు, కత్తి తడకలు, వాటికి గమ్ము కింద యూజ్ చేస్తారు. ఇక్కడ పాలంతా కూడా తీసి మంచిగా మరిగించి దీన్ని ఇచ్చేస్తారన్న కామ తయారు చేస్తారు. పిడి తడికలు తీసుకున్నారు, మీరు తీసారు. ఓకే, దీంట్లో పాలు అయితే ఉంటుందంట. ఆ పాలని పెడులు తయారు చేస్తుంటాం కదా, ఎప్పుడైనా వస్తే నీకు పాలు తీసిస్తారు, గమ్ముగా ఉపయోగిస్తారు. పదండి తమ్ముడు ముందుగా. ఓకే గాయస్, రండి. రాగులు వేసి ఉంటారు, ఈ రాగులన్నీ కూడా తీసేశారు మన వాళ్ళు. పంట లాస్ట్ మంత్ తీశారు. ఎప్పుడు కూడాను సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలోనే పంటలన్నీ కూడాను చేతికి వస్తాయి. అవును, విత్తిన పంటలన్నీ కూడా అంటే వేసిన మిరపకాయలు ఉండేరు. అవునరా, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది మిరపకాయ. తినేసేబా, నీకోసం. అది చిన్నగా ఉంది బావా. నీకు ఒక కవిత్వం చెప్పాలిరా. ఏట్రా? నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నీవు చేసే వంటల కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకే, బాగుంది. మహేశ్వరి డైలాగ్. మహేశ్వరికి ఇదే డైలాగ్ చెప్పావు కదా పడదోస? లేదు ఇది గడ్డి భయంకరంగా జారుగుంటుంది కదరా. ఇదిగో పడిపోవచ్చు. అదంతా కూడాను రాగులు కొట్టిన తర్వాత వచ్చే గడ్డి అనమాట. అది బల్లలు పెట్టి జారుడు బల్లలాగా మేము ఊగోల్మి. మనకంటే ముందుగా ఇక్కడ చూడు తయారు చేస్తున్నారు. ఇదిరా తీసేది ఆల్రెడీ. ఇది మనం తీసుకొచ్చాం కదా అడ్డకాయలు తీసిన తర్వాత ఇలా ఉంటాయి ఇవి. మనం కూడా అడ్డకాయలు మనం కూడా తీసేద్దామా? వీటిని తీసేద్దాం ఈరోజు. వంట అంతా కూడా ఇదిగో ఈ కళ్ళం పైన జరుగుతుంది అనమాట. కళ్ళం అయితే సూపర్గా ఉంది. ఎవర్రా మీరంతా? ఆ కొండలన్నీ కూడా చూడండి ఎలాగ ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ పొడవాటి వేగిస చెట్టు అవుతుంది, వెనకాల నేరేడు చెట్టు అవుతుంది. నేను తయారు చేసింది. ఇటువైపు ఏమో ఆ ఊరు ఉంది, ఈ కొండ అవతల సన్ అయితే మనకు ఎదురు. అత్త వాళ్ళ ఊరు. అది బావ ఏం చేద్దాం ఇప్పుడు? బాగుంది. రాజు, సురేష్ తమ్ముడు, లక్ష్మణ్ ఏమో కర్రలకు వెళ్తారు, మనమేమో అడ్డకాయలు కలుద్దాం. ఓకే బా. మనం ఉదయం కోసం అడ్డకాయలు అయితే ఇదిగో ఈ అడ్డకాయలు ఉన్నాయి కదా, ఎండిపోయినవి తీసినవి, దానిపైన పెట్టేసాము. ఇప్పుడు బావ అయితే మంట అయితే పెడుతున్నాడు. వేడి తగిలితే చాలు కదా బా. అవును బాగుంది. మనకి ఇదైపోతాయి, తీయడానికి సింపుల్గా అవుతాయి అనమాట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తీయడానికి కష్టంగా ఉంటుంది, వేడి తగిలితే తీయడానికి సులువుగా ఉంటుంది. అలానే ఆ గింజలు కూడా బాయిల్ అవుతాయి కాబట్టి బాగుంటుంది రుచి. బావ మాకు రక్త పింజ కనిపించింది రో. ఎక్కడ? అక్కడ కర్రలకి ఎన్నేసి వెళ్తే కాటేసిందా నీకు? కాటేయడం కాదు, మీద పడిపోతుండింది. అవునా? పెద్దదా చిన్నదా? చిన్నదిలే. చిన్న పిల్లలకి మేము భయపడం కదా. చాలే బా, ఇలా ఉన్నాయి బా. ఏమైనా కూరకు సరిపోతాయి, చాలవరా? ఏమో ఇదిగో చూడు, ఇక్కడ పురుగులు ఉన్నాయి. ఇదిగో మరి అంత చేదుగా అయితే లేవు రవి కూడాను. చేదుగా అయితే లేవు కానీ కొన్ని వాటిలో పురుగులు ఉన్నాయా, బాగాలేవు. ఇవి అయిన తర్వాత అవి కూడా ఉన్నాయి కదా బా. ఇవి ఈత దుంపలు మనం కట్ చేయాలి కదా. ఇదిగో మనం తీసాం కదా ఇందాక అడ్డకాయలు, అవన్నీ కూడా ఇదిగో ఈ విధంగా పలుకులు అయితే తీసేస్తున్నాం. లోపల ఉన్నవి ఇక్కడ అనమాట. ఇలాగా కొన్ని అయితే మంచిగా ఉన్నాయి, కొన్ని వచ్చి మొత్తం పాడైపోయినాయి లోపల. పాడైపోయి ఈరోజు కూర కూడా సరిగా ఉందో ఏమో, సరిపోవేమో. పలుకుల్లో పురుగులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంతకైతే మేము అడ్డకాయలు పిక్కలు తీసాము, పిక్కలు వలుసుకున్నాము. ఇప్పుడు కూరకి అయితే ఇవి దుంపలు అయితే కట్ చేస్తున్నాం. ఇది కట్ చేసిన తర్వాత కడిగి మనము వంట అయితే ప్రారంభిస్తాం అనమాట. ఒకవైపు రాజ్మా ఉడుకుతుంది, దీంట్లో రాజ్మా కూడాను కలుపుతాం. ఈ కాంబినేషన్ అంతా కూడాను బాగుంటుంది కదా బా. బాగుంటుంది బాగుంది. ఈ అడ్డకాయ పిక్కలు తర్వాత ఇవి ఈ కలిపి ఉండితే సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది బాగుంది. మనం ఇందాక తీసిన తర్వాత ఈ బుర్రకాయలు ఉన్నాయి కదా, కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాం. ఇవి తినొచ్చు, బాగుంటాయి కదా బా. ఇందాక తినేది నువ్వు కూడా తిను. అవి కూరకు మళ్ళీ పనికిరావు, ఈ చిగురు లేతదే కూరకు ఉపయోగిస్తారు. ఎక్కువ తింటే విరోచనలు అవుతాయి ఇవి. సేదుగా కొద్దిగా సేదుగా ఉంటుంది కదా బాగుంది. బావా ఒక్కసారిగా గరిటెతోని చూద్దాం బా, ఉడికే లేదనేది గింజలు. లేకుంటే ఇవే ఉడకడానికి పెద్ద టైం పడుద్ది, అందుకని. మెత్తగా ఉడికేనట్టున్నారు. మెత్తగా ఉడికే బా. ఇదిగో ఇప్పుడైతే మనము బా దీంట్లో కలిపేద్దాం. ఇదిగో బావ చూసారా, కట్ చేసింది ఎలా కనిపిస్తుందో. దీంట్లోనే ఇప్పుడు కలపబోతున్నాడు. కలిపే బా. ఇదిగో ఫ్రెండ్స్, అడ్డపికలు కూడా కలుపుతున్నాం. కలిపేదాం బాగా. వేసే బా. మనకు తక్కువ అవుతాయి అనుకున్నాం కానీ మరలా తీసుకొచ్చారు కదా మన వాళ్ళు, దానివల్ల సరిపోతాయి. ఎక్కువ కూడాను. మీ ప్రాంతాల్లో చలి అనేది ఎలా ఉంది అనేది చెప్పండి. మా ప్రాంతంలో తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది, ఈ చలి తీవ్రత వణికించేస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత చూడరు ఒకసారి, ఇక్కడ ఎంత ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, మా ప్రాంతంలో అయితే చలి తీవ్రత 17 డిగ్రీలు అవుతుంది. ఇంకా తగ్గిపోతుంది సాయంత్రానికి, రాత్రికి 6-7 సరికి ఇంకా బాగా తగ్గిపోద్ది. ఇంకా తెల్లారి 3-4 గంటల సరికి ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, కూర అయితే సగం వరకు ఉడికింది. ఇప్పుడైతే ఇదిగో ముక్కలు కట్ చేసుకున్న టమాటా అయితే ఇందులో కలిపేద్దాము. కొద్దిగా వాటర్ కూడా కలపాలేము బా. కలపాలరా. ఎటు బా అది ఏం లేదు, వేసి అది కలిపిన తర్వాత వాటర్ కలుపుదాం రా. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యాహ్నం నూరుకున్న కారం అయితే
కూరలు అయితే కలిపేద్దాం, చూడండి ఎలా తయారైపోయిందో. ఈ కూర పెట్టి ఒక 20 నిమిషాలు దాటిపోతుంది. నేను ఇందుక 10-15 నిమిషాల్లో అయిపోద్ది. ఈ గింజలు ఉడకట్లేదు త్వరగా. చూడబా చేసి బాగా కారం ఎక్కువ అవుతుంది కదా. మొన్న కూడా అట్లా అన్నా చూడు మరి. న్యూ రోజా అంటే 31st రోజు. అవునవును. రుచికి తగ్గట్టు ఉప్పు కూడాను కలిపేద్దాం. ఓకే గాయ్స్, ఇది ఉడికిన తర్వాత మనం ఇంకా తాలింపు చేసేయడమే, అయిపోయినట్టే. ప్రాబ్లం అయితే ఇంకా మరి ఇప్పుడు వేసారు కదరా కారం. అట్లేదా ఉడికింది కారం కూడా. కారం అయితే ఉంది గురు. ఉందా అంటే మరిగిన తర్వాత కదా ఇది అవుతుందేమో. కారం భయంకరంగా ఉంది. దెబ్బేసాడు రా. అదే చిన్నర కూడాను లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసింది. అవన్నీ కూడా తీసినవే, లోపల గింజల్లో కారం ఉండదు కదా, ఆ పైన ఉంటుంది. దెబ్బేసింది అన్నా. ఈ రోజు కూడా ఇంకా రూమ్లో రాబా నువ్వు. మాట్లాడుకున్నా కాదు బాగుంది. రాజు ఏటి అన్నాడంటే తగలదా అన్న, కొద్దిగా ఎక్కువ నూరుద్దామంటే ఎక్కువ నూరేసండి. సరే మీరు అందులో 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు కూడా కలిపాడు కదా, ఎక్కువ వచ్చింది. తాలింపు తయారైంది బా. అయిపోయింది బాగుంది. ఓకే, ఇదిగో చిక్కగా తయారైనటువంటి కూర ఇప్పుడు దీంట్లోని వేసేద్దాం. పప్పు కూరలు ఆడదనమాట ఇది. వేసే బాగుంది. అదే మొత్తానికి కూర అయితే తయారైంది. కానీ మనం ఒక మిస్టేక్ చేసాం. 31st కారం ఎక్కేసాం. ఆ దెబ్బ అనేది సంవత్సరం అంతా సాగుతుందనమాట. ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. మనం దాని వెనకాల ఇంకా వెళ్ళాలి, తప్పదు. ఇంకా అది ఏమంటావు బా? అంతే బాగుంది. పద బా, పద పద తిందాం పద. ఈ గిన్నెలు పట్టుకుని కూడా భయంకరంగా కొట్టేసాం కదా. ఆ కూర బాగా వస్తుంది అని, అంటే కారం ఎక్కువ బాగా నచ్చింది. కారం ఎక్కువైపోయింది. ఆ కారానికి నా ఈ వేడి వేడి అన్నానికి నా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా గురు మామూలుగా అన్నం తినేస్తానే నేను. ఇంకా చాలా కూరొద్దు, తర్వాత వేసుకుందాం. అబ్బబ్బా, ఇందాక టేస్ట్ చూసాను కదా, చాలా అలా పెట్టక్కడ భయం వేసిందా? పిచ్చి పీక్స్లో ఉంది. వేరే లెవెల్ అబ్బా. వర్త్ తీసుకురాన్న ఈరోజు తయారు చేసిన కారం కూర వేసి. కూర ముద్ద కారం ఫ్రెండ్స్, చేతి కారం ఇది. కానీ చిక్కగా ఉందిరా కూర, అది గొప్ప విషయం. అది బాగా వచ్చింది కదా. మధ్యలో అట్లా పెట్టుకుని దొండపరతలేదు. దొండపరిత ఎందుకు వచ్చింది? చాలా స్టార్ట్ చేయను మరి. స్టార్ట్ చేయలేను, ఆకలితోనే అంటున్నావుగా. అందరు ఆకలితో ఉన్నాం ఇంకేరోజు. నాకు ఆకలి వేయట్లేదు, చచ్చిపోయింది కారం చూస్తేనా. చాలా చాలా బా ఎలా ఉంది సార్? చంప జువ్వు మంది అబ్బా. మామూలుగా ఉంటుంది, కరెంట్ షాక్ ఉంటుంది ఈరోజు. కారం పెట్టి చంపుతారు ఇప్పుడు. ఈ వేడి వేడి అన్నానికి ఈ దట్టమైన కారానికి సెట్ అయిపోయింది. ఇది ఎక్కడ్రా, కారం నోట్లో పెట్టుకున్నట్టుంది. ఎలా ఉంది బాగుంది? మాట్లాడట్లేదు నువ్వు. తినలేదా? తినకుండా ముందే ఇంకా చెమటలు పట్టిస్తాయి నాకు. భయపడకరా, తినరా. అదే భయపడి తింటే ఏదైనా అవుతుంది. భయపడకుండా తిన్నామనుకో ఏం కాదే. మామూలుగా లేదు కారం దంచేసారు. నోరు తీసుకొచ్చింది కాకుండా రాజు ఇక్కడ కొద్దిగా మిగిలించుంటే బాగుండాల్సిందన్న. కానీ మనం వేస్తాం మరి అలాగే. మీరు కారం లేదు బా, ఉల్లిపాయలు వేసాం బా అన్నారు కదా నూరేటప్పుడు. కారం చాలదని చెప్పి మళ్ళీ చక్కగా మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. ఈ కూర అయితే కారం కాస్త తగ్గి ఉంటే సూపర్గా ఉంటుంది. మనం కారం ఎక్కేసాం కాబట్టి అంత డామినేట్ చేస్తుంది ఆ కారమే, ఆ రుచిని కూడా. అంతే. కానీ బాగుంటుంది కూర మాత్రం, చాలా బాగుంటుంది. పండగ భోజనం అడవిలో అవుతుంది బాగుంది మాకు. కరెక్ట్గా నిజంగానే వీడియో సంక్రాంతి రోజున షూట్ చేస్తున్నాము. అవునరా, మన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పామా? ఇంత ఇంట్రో మాట్లాడామా? ఏం మాట్లాడాము? అవునా, గుర్తులేదు నాకు. క్షమించండి మమ్మల్ని, ఎందుకంటే మేము మర్చిపోయాము. మీ అందరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. కమ్యూనిటీలో కూడాను పెట్టడం మర్చిపోయాము. ఈ వీడియో బిజీలో పడిపోయాయి. అదనమాట, అంత పని అవుతుంది. అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా పండుగ జరుపుకోండి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఇదంతా కూడాను పిల్లలు, మీ ఇంటి వాళ్ళందరితో. చెంపలు కారిపోతున్నాయి, తుడుచుకో అడిగి మనిషి. ఏం చేస్తాం మరి, తినంటారా? నేను తినాను. ఇంటికి వెళ్ళకేదో గింజన మీద తినేసి పడుకుంటాను. మరి ఏం చేస్తాం. ఓకే, వెళ్ళి డోరిపో. అలాగే తోండిపోతానులే. జోలచిప్ మాయ గారు బాగుంది. ఎలా ఉంది? జోలచిప్ అన్నది తగ్గించుంటాను బాగుంది రాజు. ఇంకా 2 వేసానా. జలుబు దగ్గుంటే మటుమాయమైపోతాయేమో తింటా. సూపర్, నెక్స్ట్ లెవెల్, అద్దరిపోయింది. చిన్నారావన్న న్యూ ఇయర్లో స్టార్ట్ చేసాం కదా కారం అని అన్నిట్లో వేసేస్తున్నాడు.
అది తగ్గకూడదు మాట జారిపోయామని చెప్పా. అలాగుంది బామర్ది, ఆ పని అయిపోయింది. చాలనా తిందాం ఈ రోజుకి. ఒక్కరోజుకి ఒక కారం తింటే ఇంకా అవయవాలని బాగానే పనిచేస్తాయిలే. కొన్ని అవయవాలు పని చేయకుండా ఉంటాయి, బాగా యాక్టివ్ అవుతాయి. జీర్ణ వ్యవస్థ ముందు పోతుంది పైకి, అదే యాక్టివ్ అవుతుంది. ఇన్ని రోజులు కారం ఉండింది కదా. ఏటివ్ కాదు, అక్కడ ఉన్నటువంటి పని చేయకుండా పోతుంది. మిషన్స్ మొత్తం పోతాయంట. మాకు కూడా ఆకలి వేస్తుంది, కారం కూడా ఎక్కువ ఉంది. లేకపోతే ఏదోలా మాట్లాడాల్సింది కానీ ఇంకా ఆకలి అలాగ తినేస్తున్నాం. ఈ కారానికి ఇంకా అలా చూసుకొని తినేస్తున్నాం. ఇంకా మాట్లాడు, చెమటలు పట్టేస్తున్నాయి వీడియో. చెమటలు పట్టేస్తున్నాయి బా, చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా మరి నాకు లేదు, నీకు కారం తగలట్లేదు అబ్బా. నేను ఒకటిరా దీంట్లో కారం లేదు అనుకుని ఫీల్ అవుతున్నాను. మీరు కారం ఉందని చెప్పి గట్టిగా బల్ల గుద్దుతున్నారు మీరు. మరి ఒక 10 సార్లు చెప్పుంటావు కారం ఉంది, కారం ఉంది చెప్తున్నా. కానీ మనసులోని ఆ విధంగా దృఢపరుచుకున్నాను మనసుని. బాగుంది, బాగుంది ఫీల్ అవురా. చలేస్తుంది, నిజమేరా, జోక్ కాదు. మనసుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఏం కాదు. వచ్చారు అబ్బా ఇద్దరు కూడా. కారం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నిజంగా. ఎలివేషన్స్ ఇచ్చారు స్టార్టింగ్లో, ఇప్పుడు దాన్ని డామినేట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఏదో రాజాసాబ్ మూవీ లాగా. బాగా కారం ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుందేమో. పైకి పోవడానికి ఇంటికి పోవడానికి బాత్రూమ్కి ఇక్కడ లేదు కదా. తీసుకొచ్చిన మిరపకాయలన్నీ నూరేసరిలో, అది సమస్య ఇక్కడ. తెలుసు బాబు, నేను లేను ఆ నూరేటప్పుడు, తగ్గిద్దును. నూరేసారు, వేసేసారు, కారిపోతుంది. ఏంటి బాయ్ పండగ ఏమైనా అరసలు ఏమైనా ఉన్నాయా? తీయలేదు బామర్ది అరసలు, ఏ? ఈ పండగకి అరసలు తీయలేదు. పొంగడాలు చేశాను ఏమన్నా ఉదయం. అది ఎందుకు అరసలు చేయలేదు? నూనె లేదని చెప్పి. నూనె లేదా? రీజన్ ఏంటి బా? ఇష్టం మా పిల్లలకి బాగలేదు బామర్ది, దగ్గు జలుబు, ఇవి తింటే ఇంకా ఎక్కువైపోద్ది అనేసి దుఃఖంలో ఉన్నారా? కుటుంబం అంతా చింతలో ఉన్నారు. నేనా చేయలేదు ఇంకంతే. చేయలేదు ఇంకానా, లేకపోతే చేయలేదు? చేయలేదు, చేయరు, చేయము. పిండి వంటలు ఏం లేవు గురు. కాదు బ్రో, మీ దగ్గర ఏం చేశారా? చేశారా? మేము ఇంకా సంక్రాంతి పిండి వంటలు వస్తాయి అనుకున్నాను నీ దగ్గర. అలాగ అనుకున్నా కానీ లేదన్న రాలేదు. మాకు పిలిచి ఇస్తారేమో అనుకున్నాను. అందరికి భోజనం పెడతాం అనుకున్నాం సంక్రాంతికి. ఏంటి బా అంతే బామర్ది, భోజనం పెట్టలేదు రాజుగాడు. అనుకున్నారు కానీ అవ్వలేదు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ కూర, ఈ వంటకం ఇదంతా కూడాను. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. మేము కారం ఎక్కేయడం వల్ల ఈ రుచి అంతా కూడాను దీని యొక్క రూపం అంతా మార్చేసాం, లేకపోతే సూపర్గా ఉంటుంది. మీకైతే ఏది విధంగా కొత్తగా అనిపించింది అనుకుంటున్నాం. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడాను ఫాలో చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడడం ద్వారా మాకు కొంత బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. హార్లిక్స్ కదా, అది కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి అంతే. మేము చేసిన పని అమ్మ. మరొక కొత్త వీడియోతో మరలా మేము ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బై ఫ్రెండ్.